హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ షార్ట్ లో ఏంటంటే మనకి చాప్టర్ 4 యొక్క పార్ట్ 2 కంటెంట్ ఉంటుందన్నమాట. సో చాప్టర్ 4 ద్వారా డేవిడ్ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్తున్నారంటే, ఈయన ఒక టేబుల్ ఇచ్చారు కంపేర్ చేస్తూ నెగిటివ్ థాట్స్ ని పాజిటివ్ థాట్స్ ని ఎట్లా డిఫరెన్షియేట్ చేశారనమాట. ఫస్ట్ పాయింట్, నెగిటివ్ మైండ్ పీపుల్ ఎట్లా ఆలోచిస్తారంటే, ఐ హావ్ ట్రైడ్ బట్ ద ప్రొడక్ట్ వోంట్ సెల్, పీపుల్ డోంట్ వాంట్ ఇట్. So on a positive side, so far I have not been able to sell this product, but I know it is good and I am going to find the formula that will put it forward. So ఈ విధంగా ఏంటంటే నెగిటివ్ కి పాజిటివ్ కి డిఫరెన్షియేషన్ అనమాట, ఎట్లా ఆలోచించాలని చెప్పి. సెకండ్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్డర్స్ హ్యావ్ బీన్ స్మాల్, కట్ దెమ్ ఆఫ్. నెగిటివ్ పీపుల్ ఏంటి ఎట్లా ఆలోచిస్తారనమాట, వాళ్ళ ఆర్డర్స్ తక్కువగా ఉన్నాయి, కట్ చేయండి అని చెప్పి. ఆన్ ఏ అదర్ సైడ్, పాజిటివ్ సైడ్, their orders have been small, let's map out a plan for selling them more of the needs. సో ఇట్లా ఆలోచించాలన్నమాట మనం. సో ఆర్డర్ స్మాల్ అవుతున్నాయి, ఒక ప్లాన్ చేద్దాం వాళ్ళు ఎట్లా చేయాలని చెప్పి. సో ఆన్ నెగిటివ్ సైడ్, నో బడీ విల్ ఎవర్ వాంట్ దట్ ప్రొడక్ట్. నెగిటివ్ పీపుల్ అట్లా ఆలోచిస్తారన్నమాట ఎప్పుడు కూడా, లైక్ అంటే ఒకసారి సేల్ అవ్వకపోతే. పాజిటివ్ గా ఎట్లా ఉండాలంటే, ఇన్ ఇట్స్ ప్రెసెంట్ ఫార్మ్ ఇట్ మే నాట్ బి సేలబుల్, బట్ లెట్స్ కన్సిడర్ సమ్ మోడిఫికేషన్స్. అంటే కొంచెం మోడిఫికేషన్స్ చేస్తూ మనం దాన్ని సెల్ చేద్దాం అని చెప్పి అట్లా ఆలోచించాలి పాజిటివ్ పీపుల్ ఎప్పుడు కూడా. Negative side, let's wait until a recession comes along, then we can buy stocks. Positive people ఇప్పుడు కూడా, let's invest now, be on prosperity, not depression. So అలా కంపేర్ చేస్తారన్నమాట. Always use big, positive, cheerful words and phrases to describe how you feel. When someone asks, how do you feel today? And you respond with a, I'm tired, I'm having headache, I wish it was Saturday, I don't feel so good. So ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇట్లా చెప్పకుండా, ఎవ్రీ టైమ్ అంటే లైక్ ఎప్పుడైనా మిమ్మల్ని అలా అడుగుతూ ఉంటే మీరు అలానే చెప్పాలి, యా ఐఎమ్ ఫీలింగ్ సో గ్రేట్ టుడే అని చెప్పి, గ్రేట్ ఆర్ ఫైన్ అండ్ వండర్ఫుల్ థ్యాంక్స్. అండ్ వాళ్ళు కూడా అడగాలన్నమాట, లైక్ హౌ ఆర్ యూ ఫీలింగ్ అని చెప్పి. సో అలా ఏంటంటే పాజిటివ్ గా ఉండాలి. యూజ్ బ్రైట్, చీర్ఫుల్, ఫేవరబుల్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్, నాట్ డిస్క్రైబ్ ద అదర్ పీపుల్. మేక్ ఇట్ ఎ రూల్ టు హ్యావ్ ఎ బిగ్ పాజిటివ్ వర్డ్ ఫర్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ అసోసియేట్స్. సో ఎప్పుడు కూడా అట్లా పాజిటివ్ గా ఉంటూ బిగ్ బిగ్ వర్డ్స్ గా పాజిటివ్ గా ఆలోచించమంటున్నారు అన్నమాట. యూజ్ పాజిటివ్ లాంగ్వేజ్ టు ఎంకరేజ్ అదర్స్. Compliment people personally at every opportunity. Everyone you know craves praise. Have a special good word for your wife or husband. ఎప్పుడు కూడా కాంప్లిమెంట్ చేస్తూ వాళ్ళని మనం ప్రైజ్ చేస్తూ ఉంటే పాజిటివ్ గా ఉంటుంది అనమాట. సో లాస్ట్ థింగ్ ఏంటంటే, థింక్ రియల్లీ, థింక్ యువర్ ప్రెసెంట్ జాబ్ ఈజ్ ఇంపార్టెంట్. ద నెక్స్ట్ ప్రమోషన్ డిపెండ్స్ మోస్ట్లీ ఆన్ హౌ యూ థింక్. థింక్ ఫార్వర్డ్ యువర్ ప్రెసెంట్ జాబ్. గ్రో బిగ్ బై థింకింగ్ బిగ్. సో ఈ విధంగా ఏంటంటే చాప్టర్ 4 లో కంటెంట్స్ చాలా బాగా చెప్పారు డేవిడ్ మనకి. ఇలానే మన ఛానల్ చూస్తుంటే డిఫరెంట్ షార్ట్స్ వస్తూ ఉంటాయి డిఫరెంట్ చాప్టర్స్ నుంచి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.